ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 41వ రోజు చెప్పుకుందాం. పంచభూతాలని మనందరికీ తెలుసు. అయితే ఈ పంచభూతాలు ఏమిటంటే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. ఇవే పంచభూతాలు. మనం నివసించే ప్రపంచం కూడా ఒక మాటలో చెప్పాలంటే పంచభూతాల ఆటే. ఈ ప్రపంచం అంతా ఆ పంచభూతాల వ్యవస్థే. కాస్త గమనిస్తే మన శరీరం కూడా ఈ ఐదు అంశాలతోనే ఏర్పడింది. మన శరీరంలోని కండరాలు, ఎముకలు అన్నీ కూడా ఈ భూమిలో పండిన ఆహారంతోనే తయారైనవి. గాలి ఊపిరిగా మనల్ని ప్రాణాలతో ఉంచుతుంది. రక్తానికి మూలం నీరు. ప్రాణం ఉన్నంత వరకు శరీరంలో ఉష్ణం ఉంటుంది. ఇది సూర్యుడు. గ్రహాల వంటి వాటి స్థానాల పట్టి ఉంచడమే కాక బ్రహ్మాండంలో మనల్ని పట్టి ఉంచేదే ఆకాశం. నీటికి ఒక గొప్ప గుణం కూడా ఉంది. అది ఇచ్చేవారి భావాన్ని గ్రహిస్తుంది. గుళ్ళల్లో తీర్థం ఇచ్చేది ఇందుకే. మన పూర్వీకులు ప్రత్యేకమైన పాత్రలో నీరుంచుకొని త్రాగేవాళ్ళు. ఇది కేవలం నమ్మకం కాదు. ఆ రోజు అదే పెద్ద విజ్ఞానంగా నిరూపించబడింది. మన శరీరంలో 72% నీరు, 12% భూమి, 4% అగ్ని, 6% గాలి, మిగతాది ఆకాశం. ఈ శరీరాన్ని సక్రమంగా ఉంచుకోవాలనుకుంటే ఈ పంచభూతాలను శుద్ధి చేయాల్సింది. ఈ యోగాభ్యాసాన్ని భూతశుద్ధి అని కూడా అంటారు. భూతశుద్ధి చేస్తే పంచభూతాల మీద పట్టు దొరుకుతుంది. 5 లక్షల వస్తువులను కాదు, కేవలం 5 అంశాలను సరిగ్గా పెట్టుకుంటే చాలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ అపార సృష్టి మాటలకు అర్థాలకు అతీతమైంది. దాన్ని మధించి చూస్తే ఎంత లేదన్నా 1,000,000 రెట్లు పెద్దగా, చిక్కుముళ్లతో అర్థం కాని విధంగా చిత్రీకరించబడినట్లుగా తెలుస్తుంది. అదంతా 5 అంశాల లీల. ఈ విషయం కనుక అర్థమైతే మనకు తప్పనిసరిగా జ్ఞానం కూడా కలుగుతుంది. పంచభూతాలు మన వశంలోకి రావాలంటే ఏం చేయాలి? చాలా సులభంగా చేయగలిగింది యోగాభ్యాసం. యోగ విజ్ఞానంలో అన్నింటికీ ఆధారభూతమైన ఈ అభ్యాసాన్ని భూతశుద్ధి అంటారు. చాలామంది యోగాభ్యాసంలో ప్రాణాయామం మాత్రమే చేసి దాని ద్వారా లభించే 6% మార్పుకే ఎంతో సంతోషపడుతుంటారు. పంచభూతాలను కనుక శుద్ధి చేస్తే మన ప్రాణమే మధురంగా మారిపోతుంది. 40 నుండి 45 రోజుల్లో శరీరంలో ఒక భ్రమణం జరుగుతుంది. దీన్నే ఒక మండలం అంటున్నాం. 3 మండలాలు వరుసగా భూతశుద్ధి అభ్యాసం కనుక చేస్తే మనలోని పంచభూతాలను కొంతమేరకు శుద్ధి చేస్తాం. శరీరంలో ఉన్న భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అంటే ఈ పంచభూతాలు బాగా పనిచేయటానికి ఒక సులభమైన మార్గం ఉంది. శరీరానికి వెలుపల ఉన్న పంచభూతాలు, లోపల ఉన్న పంచభూతాలు వేరు కావు. మన దేహానికి వెలుపల ఉన్న భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం మొదలైన వాటిని ప్రత్యేక భక్తి భావనతో తలుసుకున్నప్పుడు మనలో ఉన్న పంచభూతాలు కూడా గొప్పగా స్పందిస్తాయి. శరీరం బయట ఉన్న నీటిని భక్తి భావంతో చూస్తే శరీరంలో ఉన్న నీరు కూడా పవిత్రమవుతుంది. నీటిని మనం గంగామాత అని కూడా పూజిస్తాం కదా. గుడిలో నీటిని తీర్థంగా భక్తి ప్రవృత్తులతో స్వీకరించడం కూడా ఇందుకే. గుడిలో కర్పూరం, దీపం వెలిగించటం, లేక సాంబ్రాన్ని పొగవేయటం, లేక ఆహారాన్ని ప్రసాదంగా భావించి తీసుకోవటం, ఇలాంటివన్నీ అగ్నిని, గాలిని, భూమిని భక్తి భావనలతో చూసే పద్ధతులే. పీల్చే గాలిని భక్తి భావంతో చూస్తే మన లోపల గాలి గుణం కూడా మారిపోతుంది. ఇలా వెలుపల ఉన్న పంచభూతాలన్నింటికీ భక్తిభావంతో కనుక చూస్తే పరిసరాల్లో ఉన్న కంపనాల స్థితి మారటంతో పాటు శరీర ఆరోగ్యమే కాకుండా
మన జీవితంలో కూడా పెను మార్పులు మొదలవటం గమనిస్తాం. కనీసం వారానికి ఒకసారి వీటిలో ఉత్తమంగా భావించే ఒక దానిని శివాను, హరి అను, లేకపోతే ఓం అను భక్తితో సంస్కరించండి. అలా చేస్తూ ఉంటే మన పరిమితులను సులభంగా దాటే అవకాశం కూడా ఉంటుంది. పంచభూతాలలోని 5వ అంశమైన ఆకాశం లేక బ్రహ్మాండం ఎంతో విశాలమైంది. ఈనాటి సైన్సు శూన్యంతో ఉన్న బ్రహ్మాండానికి ఏదో తెలివి ఉందని చెబుతుంది. అకారణంగా కొందరి జీవితం చిన్నాభిన్నం అవటం, అలాగే అకారణంగా కొందరి జీవితం బాగుపడటం మనం చూసే ఉంటాం. ఇది తెలుసో తెలియకో ఆకాశం యొక్క సహకారం పొందటం లేక పొందలేకపోవటం వీటి వల్లనే జరుగుతుంది. ఆకాశం లేక బ్రహ్మాండం చాలా ముఖ్యమైనది. దీన్ని ఆధారంగా చేసుకునే మిగతా 4 పనిచేస్తుంటాయి. భూమి, సూర్యమండలం వంటి వాటి అన్నింటినీ వాటి స్థలాల్లో పట్టి ఉంచేదే బ్రహ్మాండం. ఏ ఆధారం లేకుండా ఈ ప్రపంచం మొత్తాన్ని ఆకాశం పట్టి ఉంచుతుంది. మన జీవితంలో ఆకాశం సహాయం ఎలా పొందాలో నేర్చుకుంటే జీవితం శుభప్రదమవుతుంది. ఇది చాలా సులువైన ప్రక్రియే, కానీ ఫలితం మాత్రం ఎంతో అమూల్యం. ప్రొద్దున సూర్యోదయం తర్వాత సూర్యుడు 30 డిగ్రీల కోణం దాటకముందే ఆకాశాన్ని చూసి మనల్ని ఇక్కడ ఒకటిగా పట్టి ఉంచినందుకు శిరస్సు వంచి నమస్కారం చేయాలి. తర్వాత మధ్యాహ్నం ఏదో ఒక సమయంలో పైకి చూసి మరలా శిరస్సు వంచి నమస్కారం చేయాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మరొకసారి పైకి చూసి నమస్కరించుకోవాలి. తల వంచి నమస్కారం చేయటం అంటే ఆకాశంలో ఉన్న ఒక దేవతను చూసి కాదు. ఈరోజు మనల్ని ఒకటిగా సరైన స్థలంలో పట్టించిన ఆ శూన్యాన్ని చూసి కృతజ్ఞతాభావంతో నమస్కరించడమే. దీని క్రమం తప్పకుండా వరుసగా చేస్తూ ఉంటే మన జీవితం అనూహ్య రీతిలో మారిపోతుంది. ఈ అభ్యాసాన్ని రోజు 3 సార్లు జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. దీనివలన ఆకాశం యొక్క సహకారం లభించిందంటే మన జీవితం ఒక మాయాజాలంలో నడుస్తుంది. అనుకోని విధంగా ఒక జ్ఞానం కూడా మనకు లభిస్తుంది. మన సంస్కృతి యాదృచ్ఛికంగా సృష్టించబడింది కాదు, ఎంతో జాగ్రత్తతో సృష్టించబడింది. ఊరికే నిల్చోవటమైనా, కూర్చోవటమైనా, తినటమైనా, లేదా దేనైనా ఇష్టమైనా, దేనైనా ఇవ్వటమైనా, తీసుకోవటమైనా, ఏదైనా సరే అన్నింటికీ సరిపోయే కొన్ని పద్ధతులు ఇక్కడ సృష్టించారు. ఒక్కో చర్యకు మన శరీరం, మనస్సు, భావం, శక్తి అన్నీ ఎలా పనిచేస్తున్నాయనే దాన్ని గ్రహించి దాని ప్రకారమే సృష్టించబడిన సంస్కృతి మనది. కాల ప్రవాహంలో వంశపారంపర్యంగా అది చేతులు మారుతూ వస్తున్నందున దాన్ని సరిగా కాపాడిచ్చే పెద్దలు లేకపోయారు. అందువలన కొన్ని పద్ధతులు, ఆశయాలు దెబ్బతిని మన సంస్కృతి ఎన్నో రకాల మార్పులకు లోనవుతుంది. మన సంస్కృతిని మనమే గేలి చేస్తూ దాని గౌరవానికి విఘాతం కలిగించడం మాని దాని అసలైన ఆశయాన్ని, గొప్పతనాన్ని నిలబెట్టి చూపిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస్తరావు.